తక్కువ బడ్జెట్ లో ఎక్సలెంట్ ఫీచర్స్ ఆఫర్ చేసే ఒక బెస్ట్ వాటర్ హీటర్ కోసం చూస్తున్నారా? అయితే బజాజ్ షీల్డ్ సిరీస్ పాపులర్ ప్లస్ ఒక బెస్ట్ ఆప్షన్ అవుతుంది. సో నేను ఈ బజాజ్ షీల్డ్ సిరీస్ పాపులర్ ప్లస్ అనే వాటర్ హీటర్ కేవలం 5,190 రూపాయలకే పర్చేస్ చేశాను. జనరల్ గా దీని ప్రైస్ వచ్చేసరికి 10,000 అబౌవ్ ఉంటుంది. బట్ నేను ఫ్లిప్కార్ట్ ఫ్రీడమ్ సేల్ లో 5,190 రూపాయలకే పర్చేస్ చేశాను. జస్ట్ 1 అవర్ మాత్రమే పెట్టారు ఆ సేల్. లేటర్ ఆన్ ప్రైస్ అనేది హైక్ చేశారు 7,700. బట్ 7,700 కూడా ఒక బెస్ట్ ఆప్షన్ అవుతుంది. సో ఇంకెందుకు ఆలస్యం, ఈ గీజర్ ని లేట్ చేయకుండా అన్బాక్సింగ్ చేసి రివ్యూ చేసేద్దాం. సో ఇప్పుడు మనమైతే ఈ అన్బాక్సింగ్ చేద్దాం. కొద్దిగా నాయిస్ వస్తుంది. సో అవుట్డోర్ లో ఈ షూట్ అనేది చేస్తున్నాను అవుట్డోర్ లో. సో కొద్దిగా డిస్టర్బెన్స్ అనేది వస్తుంది. సో ఐ ఫీల్ కొద్దిగా దాని గురించి క్షమిస్తారని కోరుకుంటున్నా. సో ఇంకా ఓపెన్ చేద్దాం ఈ గీజర్ ని. సో దీనిలో అయితే పకడ్బందీగానే ప్యాకింగ్ అనేది చేశారు. సో ఏదో వాల్స్ వచ్చినాయి ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ ఈ థర్మాకోల్ అనేది వచ్చింది. మీన్ ప్యాకేజ్ ప్రొటెక్షన్ అన్నమాట ఇవన్నీ. సో ఐ థింక్ దీన్ని లిఫ్ట్ చేయాలి. ఇట్స్ హెవీ వెయిట్, ట్రై చేద్దాం. సో ఫైనల్గా ఇదే మన వాటర్ హీటర్. సో ఈ యొక్క ఎక్విప్మెంట్లో ఏమొచ్చినాయో ఒకసారి మనం చూద్దాం. అంటే ఈ యొక్క బాక్స్లో ఏమున్నాయో చూద్దాం. అండ్ జస్ట్ వన్ థింగ్, ఈ యొక్క బాక్స్లో మనకి ఈ యొక్క మాన్యువల్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇంకేమున్నాయి, ఈ యొక్క వాల్వ్ అనేది ప్రొవైడ్ చేశారు. సో ఇప్పుడు దీన్ని ఫాస్ట్గా దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. లెట్స్ గో. సో మరి ఇంకెక్కడ ల్యాగ్ లేకుండా ఈ కవర్ నుంచి హీటర్ అనేది తీసేద్దాం. సో కేబుల్ అనేది ఇచ్చారు. సో కేబుల్కి ప్రొటెక్టర్స్ కవర్స్ అని బాగానే ప్యాక్ చేశారు. ఏదైనప్పటికీ అన్బాక్సింగ్ చేస్తున్నప్పుడు ఈ కవర్ ఫీలింగ్స్ ఏదైతే మనం అన్వ్రాప్ చేస్తున్నప్పుడు ఉంటుందో ఆ ఫీల్ వేరే లెవెల్లో ఉంటుంది. చూడొచ్చు, ఇది వెయిట్ అనేది హెవీగానే ఉంది, భారీగానే ఉంది వెయిట్ అనేది. సో ఫైనల్గా మనకు వచ్చిన పార్ట్స్ అయితే ఇవే అన్నమాట. వాటర్ హీటర్ అండ్ దానికి సంబంధించిన వేస్ట్ వాల్ అంటే డ్రైన్ వాల్. ఇప్పుడైతే వాటర్ అనేది ఫిల్ అయిపోయి దాన్ని వాటర్ని బయటికి రిలీజ్ చేయడానికో ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఛానల్ నుంచి వాడకుండా అలా వాటర్ దీంట్లో స్టోర్ అయ్యి ఉన్నప్పుడు రిలీజ్ చేయడానికి ఉపయోగపడే ఒక వాల్ అండ్ యూజర్ మాన్యువల్ ఆర్ వారంటీ గైడ్ అనేది ఒక బుక్లెట్ అనేది ప్రొవైడ్ చేశారు. అఫ్ కోర్స్ నేను మీకు వీటితో పనే ఉంది. సో నేను ఈ పర్టికులర్ గేజర్ చూస్ చేసుకుంటాకి రీజన్ వచ్చేసరికి జస్ట్ సింపుల్లీ వారంటీ గైస్. నేను గత 10 to 15 days నుంచి మార్కెట్లో సెర్చ్ చేస్తున్నప్పుడు ఈ యొక్క ప్రైస్ సెగ్మెంట్లో ఏ గేజర్ కూడా మంచి వారంటీ అనేది ప్రొవైడ్ చేయట్లేదు. మోస్ట్లీ 1 to 2 years అనేది వారంటీ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ హీటింగ్ ఎలిమెంట్కి వచ్చేసరికి ఎక్స్ట్రా వారంటీ అనేది ఏమి ప్రొవైడ్ చేయట్లేదు. బట్ మనం తీసుకున్న ఈ బజాజ్ షీల్డ్ సిరీస్ గేజర్ మాత్రం 1 కాదు 2 కాదు ఏకంగా 15 years వారంటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు, విచ్ వాజ్ కూల్ థింగ్. సో జనరల్ గా మనం వాడే ఈ వాటర్ హీటర్స్ లో మనకున్న వాటర్ కి మనం ఉన్న వాటర్ పర్సెంటేజ్ లో ఉన్న సాల్ట్ పర్సెంటేజ్ కి ఈ వాటర్ లో ఉన్న హీటింగ్ ఎలిమెంట్ అనేది జస్ట్ 1 to 2 years లో పోతుంది. సో ఈ హీటింగ్ ఎలిమెంట్ అదైతే సాల్ట్ ఉంటుందో వాటర్లో, ఆ వాటర్లో ఉన్న సాల్ట్ హీటింగ్ ఎలిమెంట్ని రెస్ట్ కలిగించి ఆ హీటింగ్ ఎలిమెంట్ని పాడు చేసేస్తుంది. సో 1 year or 2 years లో మళ్ళీ దాన్ని రీప్లేస్ చేసుకోవాలి. సో మనం ఆఫ్లైన్ మార్కెట్లో కొన్నా ఆన్లైన్ మార్కెట్లో కొన్నా మళ్ళీ దాన్ని రీప్లేస్ చేసుకోవాలంటే అరౌండ్ 2 to 3K అవుతుంది. సో 2 to 3K పెట్టి అరౌండ్ రీప్లేస్ చేసుకున్నప్పటికీ కూడా మనం ఏదైతే కంపెనీ వారు ప్రొవైడ్ చేసింది ఆ వాటర్ హీటింగ్ అనేది మళ్ళీ రాదు. సో వీటన్నిటికీ చెక్కి పెడతానికే ఈ హీటర్ అనేది తీసుకున్నా. సో వీళ్ళు వచ్చేసరికి హీటింగ్ ఎలిమెంట్ కి అబౌట్ 1 కాదు 2 కాదు ఏకంగా 6 years అనేది వారంటీ అనేది ప్రొవైడ్ చేశారు, విచ్ వాజ్ బెస్ట్ ఆప్షన్. అండ్ నెక్స్ట్ దీంట్లో బెస్ట్ పార్ట్ వచ్చేసరికి ఈ గేజర్ లో ఉన్న ఇన్నర్ ట్యాంక్ వారంటీ 7 years అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ 7 years లో ఏదైనా సరే ట్యాంక్ వాళ్ళే రీప్లేస్ చేస్తారు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఓవరాల్ ప్రొడక్ట్ వచ్చేసరికి ఏకంగా 2 years వారంటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో టోటల్గా 15 years వారంటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో 6 years వచ్చేసరికి హీటింగ్ ఎలిమెంట్కి అండ్ 7 years వచ్చేసరికి వాటర్ ట్యాంక్కి అండ్ 2 years వచ్చేసరికి ఓవరాల్ ప్రొడక్ట్కి. సో టోటల్గా 15 years. ఈ 6 years లో హీటింగ్ ఎలిమెంట్ ఏదైనా సరే వాళ్ళే రీప్లేస్ చేస్తారు. అండ్ 7 years లో వాటర్ ట్యాంక్ ఏమైనా సరే వాళ్ళే రీప్లేస్ చేస్తారు. అండ్ 2 years లో ప్రొడక్ట్ టు ప్రొడక్ట్ ఏ డ్యామేజ్ అయినా రీప్లేస్ చేసి వాళ్ళే ఇచ్చేస్తారన్నమాట. జనరల్గా ఈ ప్రైస్ సెగ్మెంట్లో నేను సెర్చ్ చేసినప్పుడు
అయితే 1 and 2 years వారంటీ ప్రొవైడ్ చేస్తున్నారు. హీటింగ్ ఎలిమెంట్ కూడా ఎక్స్ట్రా వారంటీ అనేది ఏది ప్రొవైడ్ చేయట్లా. సో అటువంటి బ్రాండ్స్ అన్నిటికి ఈ బజాజ్ వచ్చేసరికి డైరెక్ట్ ఛాలెంజ్ అనేది ఇస్తుంది. సో కంప్లీట్గా 15 years వారంటీ అనేది ఈ యొక్క బజాజ్ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఆరామ్సే మనం ఈ యొక్క గేజర్ అనేది మనం పర్చేస్ చేయొచ్చు. సో బెస్ట్ ఆప్షన్ అనేది అవుతుంది. సో ఫైనల్గా ఇన్ ఆల్ ఆఫ్ దిస్ వీ హ్యావ్ టు కన్సిడర్ ఏ హీటింగ్ ఎలిమెంట్ వారంటీ. సో 6 years వారంటీ అని ప్రొవైడ్ చేస్తున్నారు, విచ్ వాస్ ఛాలెంజింగ్ అండ్ గుడ్ థింగ్. వేరే బ్రాండ్ ఏది చూసినప్పటికీ కూడా 1 or 2 years ప్రొవైడ్ చేస్తున్నారు, బట్ 6 years హీటింగ్ ఎలిమెంట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మనం ఈ వాటర్ హీటర్స్లో ప్రత్యేకించి చెక్ చేసుకొని కొనుక్కునేది ఏంటంటే ఆ హీటింగ్ ఎలిమెంట్. సో హీటింగ్ ఎలిమెంట్ అనేది 6 years అనేది ప్రొవైడ్ చేస్తున్నారు, విచ్ వాస్ గుడ్ థింగ్. సో ఇప్పుడు దాకా వచ్చేసరికి ఈ యొక్క బజాజ్ హీటర్ యొక్క వారంటీ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో ఇప్పుడు స్పెసిఫికేషన్ గురించి డిస్కస్ చేసుకున్నాం. వాల్యూ వచ్చేసరికి 2000 watts తో వస్తుంది, విచ్ వాస్ గుడ్ థింగ్ ఈ యొక్క ప్రైస్ సెగ్మెంట్ లో. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దీని యొక్క కింద ట్యాంక్ వచ్చేసరికి బజాజ్ యాక్ తో వస్తుంది. సో గ్లాస్ లైన్ కోటింగ్ రావడం వల్ల హీటింగ్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది. అండ్ హీటింగ్ ఎలిమెంట్ వచ్చేసరికి బజాజ్ యాక్ నాన్ స్టిక్కీ ప్యానల్తో వస్తుంది. సో ఈ యొక్క ప్యానల్ కోటింగ్ వల్ల మనకి రస్ట్ అనేది త్వరగా పట్టదు. అండ్ దీని రాడ్స్ వచ్చేసరికి మెగ్నీషియం రాడ్స్తో వస్తుంది. సో దీనివల్ల కంప్లీట్గా మనకి రస్ట్ అనేది అవ్వదు. ఈ యొక్క ప్రైస్ సెగ్మెంట్లో ఇంత మంచి ఫ్యూచర్స్తో తీసుకురావడం అనేది ఛాలెంజింగ్ అనమాట, విచ్ వాస్ గుడ్ థింగ్. అండ్ నెక్స్ట్ దీంట్లో వచ్చేసరికి సిర్ఫ్లో టెక్నాలజీతో వస్తుంది. ఈ సిర్ఫ్లో టెక్నాలజీ వల్ల 20% హీట్ అనేది చాలా ఫాస్ట్గా అనేది అవుతుంది. సో పెద్ద పెద్ద కమర్షియల్ అపార్ట్మెంట్స్లో కూడా ఇది చాలా యూస్ చేస్తారు ఈ సిర్ఫ్లో టెక్నాలజీ అనేది. సో అలాంటి టెక్నాలజీ అనేది దీంట్లో ఇంప్లాంట్ చేస్తారు. సో వన్ మోర్ హైలైట్ పాయింట్ వచ్చేసరికి బజాజ్ సేఫ్ గార్డ్ టెక్నాలజీ. ఈ బజాజ్ సేఫ్ గార్డ్ టెక్నాలజీ వల్ల ఉపయోగం ఏంటంటే చైల్డ్ కేర్ ప్రొటెక్షన్. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి యాంటీ షాక్ అబ్జర్వ్, షాక్ అనేది త్వరగా కొట్టదు. అండ్ ఆటోమేటిక్ కట్ ఆఫ్ అండ్ చేంజింగ్ నాబ్ అనమాట. టెంపరేచర్ మనకి ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఎవరైతే ఒక పర్టికులర్ సెగ్మెంట్లో వాటర్ హీటర్ చూస్తున్నారో వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ అవుతుంది ఈ బజాజ్ గేజర్ అనేది ఆ యొక్క ప్రైస్ సెగ్మెంట్లో. సో ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో కళ్ళు మూసుకొని అయితే తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి దీంట్లో మనకి ఎక్స్చేంజ్ ఆప్షన్ కూడా ఉండడం వల్ల మనకు చాలా తక్కువ ప్రైస్ పడుతుంది. సో లూట్ యాజ్ ఎర్లీ as possible if anybody interested before sale ends. So that's it guys. ఫైనల్గా మన యొక్క బజాజ్ షీల్డ్ గార్డ్ అన్బాక్సింగ్ వీడియో. సో దీన్ని ప్రాపర్ ఇన్స్టాలేషన్ చేశాక రివ్యూ చేసి మళ్ళీ రివ్యూ వీడియోతో మీ ముందుకు వస్తా. అప్పటి వరకు స్టే ట్యూన్, బాయ్ బాయ్. అలా వెళ్ళే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేయండి. ఉంటా మరి, బాయ్.